హాయ్ అండి. నియాన్ పోథోస్ వాటర్లో చాలా ఈజీగా గ్రో అవుతుంది, కానీ కరెక్ట్గా రీపాట్ చేయకపోతే మాత్రం రూట్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవుతూ రీపాట్ చేద్దాం. యాక్చువల్గా ఈ పోథోస్ని నేను వేస్ట్ ఐస్ క్రీమ్ బాక్స్లో గ్రో చేశాను. రూట్స్ చూడండి ఎంత లాంగ్గా హెల్తీగా ఉన్నాయో, అలాగే డెలికేట్గా కూడా ఉంటాయి. సో స్లోగా హ్యాండిల్ చేయాలి. ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకొని ప్లాంట్ని క్లీన్ చేయాలండి. రూట్స్ క్లీన్ చేయడం ఇంపార్టెంట్. డస్ట్, ఓల్డ్ పార్టికల్స్ రిమూవ్ చేస్తే ప్లాంట్ ఫాస్ట్గా గ్రో అవుతుంది. లీవ్స్ కూడా ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది, వాటిని ఒకసారి ఇలా వాటర్లో ముంచి తీసేయండి, సరిపోతుంది. ఏదైనా ఒక పాట్ తీసుకొని ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేయండి. ఇప్పుడు ఒక టిప్ చెప్తాను. నియాన్ పోథోస్ వాటర్లో హెల్తీగా గ్రో అవ్వాలంటే డ్రింకింగ్ వాటర్ యూజ్ చేయండి. ఫ్లోరైడ్, క్లోరైన్ వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. ఇప్పుడు ప్లాంట్ని అంటే పోథోస్ని జస్ట్ ఇలా వాటర్లో పెట్టేయండి అంతే. రూట్స్ పూర్తిగా మునిగేలాగా చూసుకోండి. నేను ఎటువంటి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అస్సలు యూజ్ చేయలేదు ఇక్కడ. ఇంకో టిప్ ఏంటంటే, పోథోస్ని ఎప్పుడు బ్రైట్ ఇండైరెక్ట్ లైట్లోనే పెట్టాలి. అది వాటర్లో గ్రో చేసినా, సాయిల్లో గ్రో చేసినా. డైరెక్ట్ సన్లైట్గా అస్సలు ఉంచకూడదు. Thank you for watching.